సరిగ్గా పదినిస్తా. ఎవరండి మీరు? ఇంతకి నువ్వెవర్రా నా ఇంటికి వచ్చి నన్నే కోసం చేస్తున్నావు? ఇది మీ ఇల్లే సార్. పదరా, లోని పద. సార్ అయ్య బాబోయ్. పదరా. రాయ్, ఇంతకు మీరంతా ఎవర్రా? అయ్యో నాన్న, వాళ్ళనే వనద్దు. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. ఓ, మీ పేషెంట్సా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది 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 3 రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి. ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? మీరు కొట్టంటే నిజం చెప్తానండి. చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంత కుటుంబయాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే, అఘోరించండి. ఒరే రాజా, ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా. నీకు దేవతే. మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది, కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది. చిన్ని అబ్బా, చల్ల పోతుంది జేబులో. ఎత్తుతా ఎత్తుతా ఎత్తుతా. హలో సార్, మీరే సార్? నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్. ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు. దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి. ఎక్కడికి రా? కారు రిపేర్ చేయించుకొస్తారా? భోజనం చేసి వెళ్దురు కానీ రండి. అలాగేనండి. నడవే బాబు, మ్యాటర్ అర్జెంటు. ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా, పదవయా పద. డాడీ, మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా. ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్, ఏంటి సంగతి? ఇప్పుడే అందిన వార్త. కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు 3 కలిసి ఈ అడవిలోకి వచ్చాడటండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు. ముందు తలపై అయిపోయారు ఇంకా. రాయ్, మీరు నెక్స్ట్ కదా, చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబోయ్. నిజం చెప్తావా, ఎన్కౌంటర్ చేయమంటావా? మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది. నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట. ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి, ప్రేమ ప్రేమ. ప్రేమ ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి, లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యి బాబోయ్, చెప్తే ఈడితో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్, ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై, విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ 4 ఏళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్. మొన్న లాన్ చచ్చిపోయాడు సార్. ఆ లాన్ చచ్చిపోయాడు కదా సార్. ఆ అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబాయ్. సార్, ఏంటి చెప్పు. సార్, వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేసామా అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి
ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా.